నేను కోసిన 2 ఎకరాలకైతే 2,05,000 అయితే కూలీలు అయినాయి. ఫుల్ వీడియో చూడండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్న కాయలు కోసింది వీడియో ఒకటి పెట్టాను కదా, పార్ట్ 1 అని. ఇప్పుడు పార్ట్ 2. ఆ కోసిన మిర్చిని ఇంటి దగ్గరే తీసుకొచ్చి కళ్ళంలో నేర్పేది. ఎలాగ కాయలు ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర 1 ఎకరం పొలం అయితే కౌలుకి తీసుకున్నాము. ఆ తీసుకున్న దాంట్లోనే కళ్ళం చేసుకొని ఇంటి దగ్గరే కాయలు పోస్తున్నాము, కళ్ళంలా చేసుకొని. ఇంతకుముందు ఎప్పుడు చేలోనే చేసుకునేవాళ్ళం. ఇలా కోసిన కాయలను అయితే ప్రతిరోజు తీసుకొచ్చి ఇంటి దగ్గర కళ్ళంలో అయితే కారుస్తాము. కాచిన తర్వాత అయితే పట్ల పరిచి వాటి మీద పోసి చదరంగా అయితే మొత్తం నేర్పుతాం అనమాట. అలా నేర్పడం వల్ల తొందరగా అయితే ఆరిపోతాయి. ఓకే, ఇప్పుడు నేర్పే ఈ కాయలు అయితే ఈ రోజు కోసినవి ఓన్లీ. ఇట్లా రోజు 6 రోజుల నుంచి కోసినవి అయితే తీసుకొచ్చి ఇక్కడే కళ్ళంలో అయితే పోస్తాము. చేలో అయితే 92 మంది కూలీలు అయితే కోసారు. ఈ 92 మంది ఒక ట్రక్కు కాయలు అయితే కోసారు. దానికి తోడు ఒక వెనకాల గోతాలు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే మా దగ్గర బోరేలు అంటాము. అలాంటివి అయితే ఒక 15 అయినాయి. ఈ 90 మంది కూలీలు వచ్చేసి 46,000 రూపాయలు అయితే అయినాయి. ఈ ట్రక్కు కాయలకి, ఆ 15 బోరేలకి ఓన్లీ 46,000 కూలీలు అయితే అయినాయి. ఇలాగా 6 రోజులు అయితే కోపించాము. చేను మొత్తం మీద వచ్చేసి మాకు 427 మంది పట్టారు. 2,05,000 చిల్లర అయితే కూలీలకు అయితే కట్టేశాము. ఈ కోత కోసిన కూలీలకి 2,05,000 అయితే కూలీలకి అయితే అయింది. ఇవి అమ్మితే గట్టిగా ఒక 3 లక్షలు వస్తాయేమో. 3 లక్షల్లో 2 లక్షలు పోతే 1 లక్ష ఉంటాయి. ఆ 1 లక్ష పెట్టుబడికి కూడా సరిపోవు. మేము వేసే చేను 80,000 కౌలు అయితే కడుతున్నాం. మందులు కొట్లు అయితే ఈసారి 2,20,000 చిల్లర అయితే బిల్లు అయితే అయింది. ఈ సంవత్సరం ఎక్కువగా మందులు కొట్టాము. నాకు తెలిసి ఈ సంవత్సరం మేము కొట్టిన మందులు ఏ సంవత్సరం కొట్టుండం. దాంతోపాటు పెట్టుబడి కూడా చాలా ఎక్కువైపోయింది. కూలీలకు కూడా రేట్లు ఎక్కువైపోయినాయి. ఇలా నేర్పిన కాయలను అయితే ఒక వారం రోజులు అయితే ఎండలో అయితే ఎండబెట్టాలి. ఎండిన తర్వాత వాటిని దున్ని తాలుగాయలు ఏర్పించి మళ్ళీ రాసిపోసి అప్పుడైతే అమ్మాలి. అవి ఎలా దున్నాలి, ఎలా రాసిపోస్తారు, తాలుగాయలు ఎలా ఏరుతారు అనేది కూడా ఇంకో వీడియో చేసి పెడతాను, చూడండి. మేమైతే ఎక్కువగా మిరప అయితే వేస్తాము. ఒక 15 ఎకరాల వరకు అయితే వేస్తాము. మీ ఏరియాలో ఎక్కువ ఏ పంట వేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏరియాలో ఎక్కువగా ఏ పంట వేస్తారు అనేది కామెంట్ చేయండి.